గాయ్స్ మేమైతే టికెట్ తీసేసుకున్నాం కదా లాస్ట్ మినీ వ్లాగ్లో. సో మా మమ్మీ ఇంకా మా వదిన మా అన్నయ్య అందరూ కూడా వచ్చేసారనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ హెయిర్ రిమూవ్ చేసే ప్లేస్ ఉంటుందండి. సో అన్నవరంలో మొత్తం భక్తులందరికీ కూడా బొప్పనాలు ఇక్కడే చేస్తారనమాట. బొప్పనం అంటే ఏంటి అంటే గుండు. సో దేవుడికి ఇచ్చేదాన్ని బొప్పనం అంటారు. సో ఇక్కడున్న సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకున్నాము. నెక్స్ట్ మన బుజ్జితల్లి యశస్వినికి డ్రెస్ చేంజ్ చేస్తున్నారనమాట. హెయిర్ రిమూవ్ చేస్తారు కదా, జుట్టు అది డ్రెస్ మీద పడిపోద్దని డ్రెస్ తీస్తుంటే వద్దు నాకు ఇదే నచ్చింది ఉంచుకుంటాను అని చెప్తుంది అనమాట యశస్విని. సో మా బుజ్జితల్లి యశస్విని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయ్స్. సో ఏంటి అంటే ఇంకా బుజ్జితల్లి ఏడుస్తుంది, ఏంటి చుట్టూ ఎలా ఉంది, ఏంటి జుట్టు తీస్తున్నారని భయపడింది. సో ఇంకా బట్టలు అయితే మార్చేసాము. ఇంకా వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ డాడీ అందరూ ఆడిస్తున్నారు బుజ్జితల్లిని. ఆడించి నెక్స్ట్ ఏంటి అంటే తీసుకెళ్ళాలి. సో ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేస్తున్నారో అక్కడికి. సో ఫస్ట్ టైం అనమాట అన్నవరంలో, ఎప్పుడో మా చిన్నప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇలా హెయిర్ రిమూవ్ చేసే ప్లేస్కి ఫస్ట్ టైం అన్నమాట రావడము. మేము అంత ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ తీసుకొచ్చారనమాట. సో తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. చూసారా లోపల అయితే ఇలా ఉందండి. సో ఏంటి అంటే లోపల మనకి కేశఖండన ఇలా జరుగుతుంది. ఇది వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో కూడా పెట్టారనమాట. ఏం చెప్పారంటే తల తడపమని చెప్పారనమాట. సో తల చిన్నపిల్లలు లేతగా ఉంటుంది కదా, సో స్మూత్గా ఉంటుంది కదా. సో తల అంతా బాగా తడిపి నానబెడితే ఏదన్నా మట్టి ఉన్నా కూడా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. సో నీట్గా తడిపేసాము యశస్విని బుజ్జితల్లిది. సో తడిపిన తర్వాత సత్యనారాయణ స్వామి కుంకుమ బొట్టు కూడా పెట్టాను అనమాట. హెయిర్ కట్ నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను.